అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు 2 కూడా ఒకటే ఊరనమాట. నాకిది లక్ అనుకోవాలో, నా బెనిఫిట్ అనుకోవాలో, లేకపోతే ఏమనుకోవాలో నాకు తెలీదు. ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటంటే నేను కస్టమర్‌కి బట్టలు ఇవ్వాల్సింది. నాకు రెగ్యులర్‌గా కూడా ఏదో కుట్టడానికి ఏవో బట్టలైతే ఉంటాయి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న పెద్ద మిషన్ ఉందనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న మిషన్ పెట్టుకున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉంటాను కాబట్టి పెద్ద మిషన్ అనేది పెట్టుకున్నాను. సరేలే మా అమ్మకి కొంచెం హెల్త్ బాలేదు, కొంచెం సాయం చేయడానికి వెళ్దామని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కుదామని చూస్తే అక్కడ చిన్న మిషన్ పని చేయట్లేదు. మళ్ళీ ఎండలోని 12 గంటలకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి మిషన్ ఎక్కుతున్నాను అనమాట. ఎండలు అసలు మామూలుగా కాయట్లేదు. ఈ కస్టమర్ కంప్యూటర్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారనమాట. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ స్టిచ్చింగ్ చేసే టైంలో ఈ ఇబ్బంది వచ్చిందనమాట. ఇంకా వీళ్ళు అర్జెంటు రేపైనా సరే రండి అని అంటే వస్తారు, కానీ కస్టమర్ని వెయిట్ చేయించడం ఎందుకని చెప్పి ఇంత ఎండలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి బ్లౌజ్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేలోపు ఒక 2 కస్టమర్స్ మనకి కొత్తగా వస్తున్నారనమాట. అంటే కొత్తగా అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చారు. ట్రైల్కి 2 బ్లౌజెస్ కుట్టించుకున్నారు సిస్టర్స్ ఇద్దరు కూడా. వాళ్ళిద్దరికి కూడా బాగా సెట్ అయ్యాయని చెప్పేసి మళ్ళీ రిమైనింగ్ బ్లౌజెస్ తీసుకొని వస్తున్నామని చెప్పి వచ్చారనమాట. కానీ వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఇల్లు తెలియదు, అత్తయ్య వాళ్ళ ఇల్లు మాత్రమే తెలిసింది. సో వాళ్ళు ఏమన్నారంటే, నాకు మీ అమ్మ వాళ్ళ ఇల్లు అడ్రస్ అంతలాగా తెలియట్లేదండి, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే మేము ఒకసారి వస్తామని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పి ఆ పని కూడా అవుతుంది, బ్లౌజ్ పని కూడా అవుతుంది అని చెప్పి నేను మధ్యాహ్నం 12 గంటలకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ అయితే 1 అవర్లో అయిపోదును, కానీ ఫోన్లో చిన్న డిస్కషన్ వచ్చి కస్టమర్స్ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడేసరికి కాస్త టైం పట్టిందనమాట. 1.5 అవర్ టైం తీసుకుంది బ్లౌజ్ కంప్లీట్ చేసేసరికి. ఒకసారి బ్లౌజ్ కంప్లీట్ లుక్ చూసేయండి ఒకసారి. మనకి నెక్ దగ్గర ఏ వర్క్ అయితే వస్తుందో హ్యాండ్కి బార్డర్ దగ్గర అదే వర్క్ వస్తుంది. అలాగే హ్యాండ్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. నెక్ మొత్తం కూడా రౌండ్ నెక్ వచ్చి మనకి డిజైన్ వచ్చింది. రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ నెక్ ఎలా అయితే వచ్చిందో ఫ్రంట్ నెక్ కూడా అలాగే వస్తుందండి. నేను అది వీడియో తీయడం మిస్ అయ్యాను. ఈ వర్క్లో యూస్ చేసిన థ్రెడ్స్ అన్నీ కూడా మనకి శారీకి రిలేటెడ్గానే యూస్ చేసామండి. శారీ వచ్చేసి మా అమ్మ ఇంటి దగ్గర ఉండిపోయింది, అందుకే నేను మీకు ఇప్పుడు చూపించలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.